హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇప్పుడు అతి తక్కువ ప్రైస్ అంటే కేవలం 12,000 రూపాయలకే మనం ఈ ప్రోగ్రామ్ని అందిస్తున్నాం. కొత్త బ్యాచెస్ మీకు 27 జనవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ మేడ్ యూపీఎస్సీ ఎఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ ఆస్పిరెంట్. యూపీఎస్సీ అంటే లక్షల్లో పే చేయాలన్న భయాన్ని మీరు వదిలేసి హ్యాపీగా ద బెస్ట్ క్వాలిటీ. ఎల్టీఎక్స్ స్టాండ్స్ ఫర్ బెస్ట్ అండ్ ఎఫోర్డబిలిటీ అండ్ బెస్ట్ క్వాలిటీ రెండు కలిస్తేనే మనకి ఎల్టీఎక్స్. సో ఉపయోగించుకోండి. ఓకే, వీటిని ఉపయోగించుకొని, ఈ ఆప్షన్ ఉపయోగించుకొని మీరు డైరెక్ట్గా మన యాప్లో పర్చేస్ చేయొచ్చు, లేదా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి తర్వాత వివరాలు ఇంకా ఏమన్నా తెలుసుకొని మీరు పర్చేస్ చేయొచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. The title of today's editorial is WHO is right. Who is right అనే కాంటెక్స్ట్లో చదవచ్చు, WHO is right అనే కాంటెక్స్లోనే చదవచ్చు. అంటే ఇంట్రెస్టింగ్గా పెడతారు టైటిల్స్ అంటేనే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ రైట్ అంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని, లేదా హూ ఈజ్ రైట్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది కరెక్టా లేదా ట్రంప్ చెప్తుంది కరెక్టా, ఎవరిది కరెక్ట్. సో ఇలా రెండు కాంటెక్స్లో ఇంట్రెస్టింగ్గా చెప్పొచ్చు. బట్ అల్టిమేట్గా అదర్ వాంట్స్ టు ఎంఫసైజ్ దట్ WHO ఈజ్ రైట్. The US must return to WHO's fold in its own interest. అమెరికా మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో భాగం అవ్వాలి. అమెరికా ఏం చేసింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. అలా ఎగ్జిట్ అవ్వకూడదు. మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో అమెరికా భాగం అవ్వాలి. అలా భాగం అయితేనే అమెరికాకు కూడా మంచిది. అంటే అమెరికా వల్ల ప్రపంచం అంతా బాగుపడిపోతుంది, మా డబ్బులు అందరూ తినేస్తున్నారు అనేది ట్రంప్ యొక్క హడావిడి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి అరౌండ్ 18% ఫండింగ్ అమెరికా నుంచి వస్తుంది. అలాంటిది ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అమెరికా మాట వినట్లేదు. పాండమిక్ టైంలో, కోవిడ్ టైంలో చైనాకి సపోర్టివ్గా ఉంది, చైనా పట్ల బయాస్డ్గా ఉంది అనేది ట్రంప్ యొక్క వాదన. అందుకోసం నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని సపోర్ట్ చేయను, వీ విల్ విత్డ్రా ఫ్రమ్ ఇట్ అని చెప్పేసి ఆయన డెసిషన్ తీసుకున్నారు. అయితే ఆర్టికల్ ఏం చెప్తుంది, అదంతా పక్కన పెడితే WHOలోకి మళ్ళీ అమెరికా రావాలి. ఎందుకు, ఇన్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్. అలా రావడం అమెరికాకే మంచిది. ప్రపంచ దేశాల సంగతి పక్కన పెట్టండి, అమెరికాకు కూడా అలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో భాగం అవ్వడమే మంచిది అని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ డెసిషన్ టు విత్డ్రా ద యునైటెడ్ స్టేట్స్ ఫ్రమ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బేస్డ్ ఆన్ ఛార్జెస్ ఆఫ్ బయాస్. ఎందుకని బేస్డ్ ఆన్ ఛార్జెస్ అంటే ఆరోపణలు, ఆఫ్ బయాస్ అంటే పక్షపాత ధోరణి. ఈ స్టన్నింగ్లీ షార్ట్ సైటెడ్ అంటే ఒక లాంగ్ టర్మ్ విజన్ లేకుండా ఏదో ఈ క్షణానికి ఏదో అనిపించింది అన్నట్టుగా ఒక మయోపిక్ బిహేవియర్తో, మయోపిక్ అన్నా సేమ్ థింగ్, లాంగ్ టర్మ్ విజన్ లేకుండా ఉండడాన్ని మనం షార్ట్ సైటెడ్ మయోపిక్ అంటాం. అండ్ డీప్లీ కన్సర్నింగ్ టు ద గ్లోబల్ హెల్త్ కమ్యూనిటీ. దీనివల్ల గ్లోబల్ హెల్త్ కమ్యూనిటీకి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఒక కన్సర్నింగ్ సిచ్యువేషన్ ఇది అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది. పండిట్స్ అంటే ఎక్స్పర్ట్స్ అని, ప్రిడిక్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో చెప్తున్నారు. దట్ దిస్ మూవ్ అంటే ఈ ట్రంప్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో, ఇఫ్ నాట్ విత్డ్రాన్, అది విత్డ్రా చేసుకోకపోతే, ఆర్ రీకన్సిడర్ ఒకవేళ రీకన్సిడర్ కూడా చేసుకోకపోతే, మే వెల్ అన్లీష్ ద బటర్ఫ్లై ఎఫెక్ట్. అది బటర్ఫ్లై ఎఫెక్ట్కి దారి తీసే అవకాశం ఉంటుంది. అన్లీష్ అంటే బయటికి రావడం. యూ మస్ట్ అన్లీష్ ద పొటెన్షియల్ ఇన్ యూ. సో బ్రింగ్ అవుట్. అన్లీష్ అంటే అర్థం ఏంటంటే ఒక్కసారిగా పెళ్ళొబ్బకడం, లేకపోతే దాగి ఉన్నది బయటికి రావడం, కట్లు తెంపుకోవడం అలా అంటాం. బేసికల్గా లీష్ అంటే చైన్, LEASH లీష్ అంటే ఏంటంటే ఒక చైన్. మనకి కుక్కకి చైన్ కడతాం చూడండి, మెడలో వేస్తాం, దాన్ని లీష్ అంటాం. అన్లీష్ అంటే కుక్కకు ఒకసారి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. సో అన్లీష్ అంటే అంతే, ఏదైతే దాచి ఉంచుతున్నామో, కట్టి ఉంచుతున్నామో దాన్ని ఒకసారిగా బయటికి తేవడం. సో ఒకవేళ ఈ డెసిషన్ అయినా వెనక్కి తీసుకోకపోతే ఇట్ మే వెల్ అన్లీష్ ద బటర్ఫ్లై ఎఫెక్ట్. అది బటర్ఫ్లై ఎఫెక్ట్ని అన్లీష్ చేయొచ్చు, అంటే బయటికి రావచ్చు. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటి, ఏ క్యాస్కేడింగ్ సెట్ ఆఫ్ అన్ప్రెడిక్టబుల్ కాన్సిక్వెన్సెస్ అరైజింగ్ ఫ్రమ్ ఈవెన్ ద స్మాలెస్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఎ సిస్టంలో ఉన్న చిన్న మార్పుల వల్ల ఒకదాని తర్వాత ఒకటి చాలా మార్పులు వచ్చేసి అన్ప్రెడిక్టబుల్ కాన్సిక్వెన్సెస్కి దారితీసే అవకాశం మనం చూస్తాం. దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటాం. సో ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అంటే అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి విత్డ్రావడం అనేది చిన్న విషయమే, కానీ దానివల్ల ఇంకొక నెగిటివ్ కాన్సిక్వెన్స్, ఇట్ మైట్ లీడ్ టు ఎ విషియస్ సైకిల్. ఒక నెగిటివ్ సైకిల్కి దారి తీయొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సూన్ ఆఫ్టర్ హిజ్ ఇనాగరేషన్ అంటే ఆయన ప్రెసిడెంట్గా
బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇనాగరల్ సెరమనీ అయిపోయిన వెంటనే మిస్టర్ ట్రంప్ వేస్టెడ్ నో టైం, అస్సలు సమయం వేస్ట్ చేయలేదు. ఏ విషయంలో? ఇన్ అనౌన్సింగ్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎండింగ్ ద యుఎస్ఎస్ మెంబర్షిప్ ఆఫ్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి యుఎస్ ఎగ్జిట్ అయిపోతుందని ఇమ్మీడియట్గా ఆయన అనౌన్స్ చేసేసారు. ఒక్క క్షణం కూడా ఆయన వేస్ట్ చేయలేదు. ఇమీడియట్గా ఎలా ఆయన ప్రెసిడెన్షియల్ ఇనాగరేషన్ అయిందో లేదో ఇమీడియట్గా ఆయన అనౌన్స్ చేసేయడం అనేది జరిగింది. ఇన్ లాంగ్వేజ్ దట్ స్మాక్డ్ ఆఫ్ పెట్యులెన్స్ అంటే ఇరిటబుల్ బిహేవియర్, కోపం, చిరాకు, పీవిష్నెస్, ఒక రకమైన ఇరిటేషన్తో మనకు కనిపిస్తుంది. అటువంటి స్మాక్డ్ ఆఫ్ అంటే ఇట్ స్మెల్స్ ఆఫ్, అంటే అటువంటి ఇరిటబుల్ నేచర్తో ఉన్న లాంగ్వేజ్లో మిస్టర్ ట్రంప్ యాజ్ హీ సైన్డ్ హిస్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, సో ఆయన రాగానే ఒక 70-80 ఆర్డర్స్ పైన సంతకాలు పెట్టారు. 150 ఆర్డర్స్ పైన సంతకాలు పెట్టినట్టుగా ఉన్నారు. హీ డిక్లేర్డ్, ఏమన్నారంటే ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిప్డ్ us ఆఫ్, అది మాకు అన్యాయం చేసేసింది. రిప్ us ఆఫ్ అంటే మాకు ఇబ్బంది పెట్టేసింది, మాకు అన్యాయం చేసేసింది, మాకు నాశనం చేసేసింది అని అర్థం. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది అమెరికాకి చాలా అన్యాయం చేసింది, ఫ్రాడ్ చేసింది, ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి ట్రంప్ అంటున్నారు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పైన కోపం పెట్టుకున్నారు. సో చీటింగ్ చేసింది, మోసం చేసింది, దొంగిలించింది ఎలా తీసుకోవచ్చు, అది మా నుంచి ఫండ్స్ అన్ని లాగేసింది, అలాగని మాకు ఎటువంటి గౌరవం ఇవ్వలేదు అనేది ఆయన ఉద్దేశం. ద యుఎస్ విల్ నౌ లీవ్ ద యునైటెడ్ నేషన్స్ హెల్త్ ఏజెన్సీ ఇన్ 12 months టైం. నెక్స్ట్ 12 నెలల్లో యుఎస్ బయటకు వచ్చేసింది. అండ్ స్టాప్ ఆల్ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ టు ఇట్స్ వర్క్, తన నుంచి వెళ్తున్న మొత్తం ఫండింగ్ అంతా ఆపేస్తుంది. He accused the organization of mishandling the COVID-19 pandemic. సో accuse of అంటాం. సో ప్రిపోజిషన్స్లో ఇలాంటివి వస్తూ ఉంటాయి చూసుకోండి. accuse of కాంబినేషన్. He accused the organization of mishandling the COVID-19 pandemic. COVID-19 పాండమిక్ని మిస్హ్యాండిల్ చేసింది అని చెప్పేసి ఆరోపణ చేశారు ట్రంప్. ఎవరిపైన? WHO పైన. అండ్ ఆఫ్ బీయింగ్ పార్టిసన్ టువర్డ్స్ చైనా, ఇంకా ఏమని? చైనా పట్ల బయాస్డ్గా ఉంది అని కూడా ఆరోపణ చేయడం జరిగింది. దో ద యుఎస్ కాంట్రిబ్యూటెడ్ మోర్ టు ఇట్స్ కాఫర్స్ అంటే ఏంటమ్మా? ఖజానా. మీ WHO ఖజానాకి ఎక్కువగా కంట్రిబ్యూషన్ ఇచ్చిందేమో అమెరికా, కానీ మీరు ఇచ్చిన సపోర్ట్ అంతా కూడా చైనాకి. కరోనా టైంలో చైనా పట్ల మీరు WHO అనేది బయాస్డ్గా ప్రవర్తించింది అని చెప్పేసి ఆయన చేస్తున్న ఆరోపణ. కరోనాని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేదనేది కూడా అనదర్ ఆరోపణ. ద మూవ్ హ్యాస్ నాట్ బీన్ ఎంటైర్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఎక్స్పెక్ట్ చేసింది కాదా అంటే ఎక్స్పెక్ట్ చేసింది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ట్రంప్ ఇదే చేశారు. డ్యూరింగ్ హిస్ ప్రీవియస్ టర్మ్ యాజ్ యుఎస్ ప్రెసిడెంట్ హీ రిలెంట్లెస్లీ క్రిటిసైజ్ WHOని రిలెంట్లెస్లీ అంటే ఎడతెరిపి లేకుండా, గ్యాప్ లేకుండా క్రిటిసైజ్ చేస్తానే ఉన్నాడు ఆయన. ఫర్ యాక్టింగ్ స్లో అండ్ బీయింగ్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై చైనా, అంత తొందరగా యాక్షన్స్ తీసుకోలేదని, అలాగే చైనా కంట్రోల్ చేస్తుంది మిమ్మల్ని, సో చైనా గ్రిప్లో ఉండిపోయారని చెప్పి కూడా ఎక్కువగా క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఇన్ 2020 హీ ఇనిషియేటెడ్ ఏ మూవ్ టు హాల్ట్ ఫండింగ్ టు WHO, దో ఇట్ వాస్ స్కపర్డ్ యాజ్ హిస్ టర్మ్ కేమ్ టు ఎన్ ఎండ్. 2020లోనే WHOకి ఫండింగ్ ఆపేద్దామనే ప్రయత్నం ఆయన స్టార్ట్ చేశారు. ఫార్చునేట్లీ ఫర్ ద వరల్డ్ ఇట్ వాస్ స్కపర్డ్ అంటే ఏంటమ్మా? స్కప్పర్ అంటే ఇంకా డ్యామేజ్ అని, లేకపోతే సాబోటేజ్ అని. ఆ ప్లాన్ అనేది ఫాయిల్ అయిపోయింది. ఆ ప్లాన్ అనేది జరగలేదు. ఎందుకు? హిస్ టర్మ్ కేమ్ టు ఎన్ ఎండ్, ఆయన టర్మ్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి. సో ఆయన 2016 నుంచి 20 వరకు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. 21 నుంచి 25 వరకు, 21 జనవరి నుంచి 25 జనవరి వరకు మనకి ఇప్పుడు బైడెన్ ఉన్నారు. మళ్ళీ 25లో మళ్ళీ ట్రంప్ వచ్చారు. సో 29 వరకు కూడా ట్రంప్ ఉంటారు. 4 years అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క టర్మ్. సో బేసికల్గా ఇట్ వాస్ స్కపర్డ్ అంటే అర్థం ఏంటి? ఇట్ వాస్ అబ్స్ట్రక్టెడ్ లేదా ఇట్ వాస్ క్యాన్సెల్డ్ అనే మీనింగ్ వస్తుంది. సో ఆ ప్లాన్ అనేది జరగలేదు, ఆ ప్లాన్ అనేది స్పాయిల్ అయిపోయింది. ఎందుకంటే ఆయన టర్మ్ ఎండ్ అయిపోయింది. జో బైడెన్ దాన్ని కంటిన్యూ చేయలేదు కాబట్టి. సో బైడెన్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్, ఈయన చెప్పిన దానికి బైడెన్ ఫేవరబుల్గా లేరు కాబట్టి. వై ఈజ్ ద విత్డ్రావల్ ఆఫ్ ద యుఎస్ సిగ్నిఫికెంట్? అయితే మీరు అడగొచ్చు, అమెరికా WHO నుంచి విత్డ్రా అయిపోతే ఏంటి అసలు కదా, ఎందుకు అది సిగ్నిఫికెంట్, దాని గురించి ఎందుకంత వర్రీ అయిపోవాలి అని మీ క్వశ్చన్ రావచ్చు. ఫర్ స్టార్టర్స్ అంటే బిగినర్స్ అంటే ఏమీ తెలియని వాళ్ళకి అన్నట్టు, మిస్టర్ ట్రంప్ ఈజ్ రైట్. ద US, which is a founding member of WHO, is also its biggest financial backer, contributing around 18% of its overall funding. ట్రంప్ చెప్పిన మాట నిజమే. WHO ఫౌండింగ్ మెంబర్స్లో ఒకటి US, అండ్ WHOకి మ్యాక్సిమం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న కంట్రీ కూడా USA. 18% ఆఫ్ ఓవరాల్ ఫండింగ్ US నుంచే వెళ్తుంది.
Withdrawal of these funds will seriously impact health programs being implemented across the world. ప్రపంచవ్యాప్తంగా WHO ఇంప్లిమెంట్ చేస్తున్న ఎన్నో హెల్త్ ప్రోగ్రామ్స్ ఇంపాక్ట్ అవుతాయి. ఎందువల్ల? విత్డ్రా చేస్తున్నారు కాబట్టి, ఈ ఫండ్స్ విత్డ్రాల్ అవుతుంది కాబట్టి. ఇంక్లూడింగ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ HIV ఆర్ ఎయిడ్స్ అండ్ హెచ్ఐవిని కంట్రోల్ చేయడానికి చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ఇంకా రకరకాల కార్యక్రమాలు ఇంటరప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్యూబర్క్లోసిస్ అండ్ ది ఎరాడికేషన్ ఆఫ్ సర్టెన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. ఎరాడికేషన్ అంటే సమూలంగా రిమూవ్ చేయడాన్ని మనం ఎరాడికేషన్ అంటాం. ఎరాడికేట్ అంటే అర్థం ఏంటమ్మా? సమూలంగా రిమూవ్ చేయడం అని అర్థం. కోకటి వేలతో పెకలించడం అంటారు చూడండి, ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ అంటాం. అలాగే ఎరాడికేషన్ ఆఫ్ పోలియో అంటాం. అలా సర్టెన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేసే విషయంలో కూడా WHO తీసుకొస్తున్న ఎన్నో ప్రోగ్రామ్స్ ఇంటరప్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. WHO is also involved in ensuring equity of access to life-saving drugs for people across the world. ఇప్పుడు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే మందులు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు జబ్బులకి కొన్ని మందులకి పేద కంట్రీస్కి యాక్సెస్ ఉండదు. సో అది ఫెయిర్ అంటే దట్ ఈస్ అన్ఫెయిర్. అలాంటి సందర్భంలో WHO ఈ ఆఫ్రికన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ వాటికి సపోర్ట్ చేస్తూ వాటికి కూడా యాక్సెస్ ఇచ్చేలాగా చేస్తుంది. ఈక్విటీ ఎన్ష్యూర్ చేస్తుంది. ఈక్విటీ అంటే ఫెయిర్నెస్ని ఎన్ష్యూర్ చేస్తుంది. బిల్డింగ్ స్ట్రాంగర్ హెల్త్ సిస్టమ్స్, డిటెక్టింగ్ అండ్ ప్రివెంటింగ్ డిసీజ్ అవుట్బ్రేక్స్. సో స్ట్రాంగర్ హెల్త్ సిస్టమ్స్ని బిల్డ్ చేస్తుంది అండ్ డిసీజ్ అవుట్బ్రేక్స్ని డిటెక్ట్ చేస్తుంది మరియు ప్రివెంట్ చేస్తూ వస్తుంది. అవుట్బ్రేక్ అంటే డిసీజ్ బయటపడ్డవని. ఇఫ్ మిస్టర్ ట్రంప్ కుడ్ సెట్ అసైడ్ హిస్ పెట్యులెన్స్, అతని పెట్యులెన్స్ అంటే ఈ ఇరిటబుల్ బిహేవియర్ని, ఈ పీవిష్నెస్ని, ఈ చిరాకుని, ఫ్రస్ట్రేషన్ని ఆయన పక్కన పెట్టగలిగితే, ఇట్ వుడ్ బి క్లియర్ దట్ గ్లోబల్ హెల్త్ డస్ నాట్ ఆపరేట్ ఇన్ సైలోస్. ఆయనకి ఏం అర్థమవుతున్నప్పుడు గ్లోబల్ హెల్త్ అనేది ఇలా సైలోస్లో ఆపరేట్ అవ్వదు. సైలోస్ అంటే డిఫరెంట్ క్యూబికల్స్లో ఇది మా అమెరికా హెల్త్, ఇది చైనా హెల్త్, అలా ఆపరేట్ అవ్వదు. నేను అమెరికా బాగుంటే చాలు అనుకుంటే అవ్వదు. ఎందుకంటే పక్కన ఉన్న మెక్సికో బాగాలేదు అనుకోండి, దానివల్ల అమెరికా కూడా ఇబ్బంది అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ నెయిదర్ a stern countenance or nor physical boundaries can keep pathogens out of one's own geography. మీరు ఫిజికల్గా బౌండరీస్ పెట్టినా ఓకే. కౌంటెనెన్స్ అంటే సారీ అమ్మ, గివ్ మీ ఎ మూమెంట్, ఒక్క నిమిషం బ్రేక్ ఇవ్వండి. ఓకే, స్టర్న్ కౌంటెనెన్స్. స్టర్న్ అంటే స్ట్రిక్ట్ అని. ఓకే, స్ట్రిక్ట్. కౌంటెనెన్స్ అంటే ఒక ఎక్స్ప్రెషన్. కౌంటెనెన్స్ అంటే ద వే యూ లుక్ ఎట్ సంథింగ్ అని తీసుకోవచ్చు. అప్రూవల్, హెల్ప్ అనే మీనింగ్ కూడా తీసుకోవచ్చు. అంటే మీరు బయట వాళ్ళు మేము రానివ్వము, ఫిజికల్ బౌండరీస్ పెట్టేస్తాము, కోపంగా ఉంటాము, మిగిలిన వాళ్ళకి దూరంగా ఉంటాం అని పెట్టుకున్నప్పటికీ కూడా ప్యాథోజెన్స్ని మీ ఓన్ జోగ్రఫీ నుంచి మీరు బయట పెట్టలేరు. వాటికి పాస్పోర్ట్లు, వీసాలు అక్కర్లేదు. ఒక వైరస్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రశాంతంగా ట్రావెల్ చేసుకోగలదు. ఇఫ్ ఎనీ లెసన్స్ హ్యావ్ బీన్ లెర్న్డ్ ఎట్ ఆల్ ఫ్రమ్ కోవిడ్-19 పాండమిక్ నుంచి ఏమైనా మనం పాఠాలు నేర్చుకుంటే ఇట్ ఈస్ దట్ నో వన్ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీ వన్ ఈజ్ సేఫ్. అందరూ సేఫ్గా ఉంటేనే అందరూ సేఫ్గా ఉంటారు. మీకు అర్థమవుతుంది ఇక్కడ పాయింట్. అందరూ సేఫ్గా ఉండకపోతే ఏ ఒక్కరూ సేఫ్గా ఉండరు. బేసికల్లీ వాట్ డస్ దట్ మీన్? దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇది US. ఓకే, ఇక్కడ ఎక్కడో ఒక చిన్న కంట్రీ ఉంది. సో అమెరికా ఏమనుకుంటుంది, నా దగ్గర వ్యాక్సిన్స్ ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను మొత్తం నా గురించి నేను ఆలోచించుకుంటాను, ప్రపంచాన్ని పట్టించుకొని అమెరికా అనుకుంటుంది. సో ప్రపంచంలో రిచ్ కంట్రీస్ అన్నీ కూడా అలాగే అనుకున్నాయి, వాళ్ళ కోసం వాళ్ళు పట్టించుకుంటున్నాయి. పేద కంట్రీలు గాలికి వదిలేసాయి. సో పేద కంట్రీస్ దగ్గర వ్యాక్సిన్స్ లేక, కోవిడ్ని ఫైట్ చేయడానికి వాటి దగ్గర సరైన మందులు లేక ఈ పేద కంట్రీస్ అన్నీ సఫర్ అయిపోయి కోవిడ్కి లొంగిపోయాయి. దానివల్ల చాలామంది చనిపోయారు. కరోనా ఇంకా విజృంభిస్తూ ఉంది. సో కరోనాను మనం ప్రపంచవ్యాప్తంగా అంతమొందించగలిగామా? లేదు. ఎందుకు? రిచ్ కంట్రీస్ పేద కంట్రీస్కి సపోర్ట్ చేయలేదు. సో మరి పేద కంట్రీస్లో ఉన్న ఈ కరోనా అక్కడ ఆగుతుందా? మళ్ళీ రిచ్ కంట్రీస్కి వస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ టు బీ సేఫ్, నువ్వు సేఫ్గా ఉండాలంటే ఈ పేద కంట్రీని కూడా నువ్వు కాపాడాలి. అదే మీనింగ్. నో వన్ ఈజ్ సేఫ్ అంటే ఎవ్రీ వన్ ఈజ్ సేఫ్. ప్రపంచంలోని అన్ని దేశాలు సేఫ్గా ఉంటేనే ప్రతి ఇండివిజువల్ దేశం కూడా సేఫ్గా ఉంటుంది. నేను బాగుంటే చాలు అనుకుంటే నువ్వు కాదు ఎవరు బాగోరు అనేది పాయింట్ అక్కడ.
అండ్ దట్ కొలాబరేషన్ అమాంగ్ నేషన్స్ మధ్య ఉండాలి, కొలాబరేషన్ టీం వర్క్ ఉండాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. అండ్ ఓపెన్ షేరింగ్ ఆఫ్ డేటాని షేర్ చేసుకోవాలి, టెక్నాలజీని షేర్ చేసుకోవాలి. దీస్ ఆర్ ఎసెన్షియల్ టు ట్యాకిల్ పాండమిక్స్ని హ్యాండిల్ చేయాలంటే ఇవన్నీ కూడా అవసరము అని గుర్తుపెట్టుకోవాలి. WHO హ్యాస్ రీచ్డ్ అవుట్ టు ద US. సో WHO అమెరికాకి రీచ్ అవుట్ అయ్యింది, బాబు మీ డెసిషన్ వెనక్కి తీసుకోండి, ఇలా ఉంటే కష్టం అని చెప్తోంది. హోపింగ్ దట్ ఇట్ విల్ రీకన్సిడర్ ఇట్స్ డెసిషన్ అండ్ ఎంగేజ్ వన్స్ అగైన్ డెసిషన్ రీకన్సిడర్ చేస్తుందని, మళ్ళీ WHOతో ఇంకోసారి ఎంగేజ్ అవుతుందని చెప్పి హోప్తో WHO అమెరికా వైపు అడుగు వేసింది, రీచ్ అవుట్ అయ్యింది. యాజ్ ఫ్యాంటాస్టిక్ యాజ్ ఇట్ మే సౌండ్, అది మెడిసిన్ ఈజ్ నో స్ట్రేంజర్ టు మిరకిల్స్ ఆఫ్ సైన్స్ అండ్ ద హెల్త్ కమ్యూనిటీ హోప్స్ వన్ మోర్ విల్ రెస్టోర్ ద US బ్యాక్ టు WHO's ఫోల్డ్. సో బేసికల్గా మనకి మెడిసిన్ ఏంటంటే మందులు, ఈజ్ నో స్ట్రేంజర్ టు మిరకిల్స్ ఆఫ్ సైన్స్లో రకరకాల మిరకిల్స్ అవుతాయి, మనం అనుకోనివి, ఎక్స్పెక్ట్ చేయనివి, వింతలు విచిత్రాలు జరగకపోవడం కాదు, ఎన్నోసార్లు జరుగుతూనే ఉన్నాయి. అండ్ మెడిసిన్కి అది ఎన్నోసార్లు చూస్తూనే ఉంటుంది. అంటే ఆ ఫీల్డ్లో మనం అసలు HIVని అసలు కంట్రోల్ చేయలేము అనుకున్నాం, కానీ తీసుకురాగలిగాం, మెడిసిన్స్ వచ్చాయి. అంత పెద్ద కరోనాని వితిన్ 2 years అరికట్టగలిగాం. వ్యాక్సిన్స్కి ఇప్పుడు చాలా సంవత్సరాలు పడుతుంది, అంత ఫాస్ట్గా వ్యాక్సిన్స్ తేగలిగాం. ఎన్నో మెరకిల్స్ మనకి వస్తున్నాయి. అలాగే హెల్త్ కమ్యూనిటీ కూడా అలాగే కోరుకుంటుంది. ఏంటి, ట్రంప్ మనసును కూడా ఎవరో మారుతుంది, మళ్ళీ అమెరికా కూడా WHO ఫోల్డ్లోకి వస్తుంది. ఎన్నో మెరకిల్స్ జరుగుతున్నాయి, కొత్త వ్యాక్సిన్స్ సంవత్సరాల్లో పుట్టించగలుగుతున్నాం, కొత్త మందులు తీసుకురాగలుగుతున్నాం. అలాంటిది ట్రంప్ మనసు మారదా అనే హోప్తో మెడికల్ కమ్యూనిటీ, హెల్త్ కమ్యూనిటీ అంతా వెయిట్ చేస్తుంది అని ఇక్కడ ఫైనల్గా చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, నౌ లెట్స్ లుక్ ఎట్ ది క్వశ్చన్స్. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే డూ హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ ది వీడియో విత్ యాజ్ మెనీ ఫ్రెండ్స్ యాజ్ పాసిబుల్. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. ప్రతి ఒక్కరికి సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్, పుట్ ఇట్ యాజ్ యువర్ వాట్సాప్ స్టేటస్. సో టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటి? సో ఇట్ ఈస్ క్రిటికల్ బట్ హోప్ఫుల్. లిటిల్ బిట్ ఆఫ్ హోప్ ఉంది మళ్ళీ మారుతారేమో అని, బట్ ఓవరాల్గా ఇట్ ఈస్ క్రిటికల్. ఈ నిర్ణయం అనేది కరెక్ట్ కాదు, ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రపంచం అంతా ఇబ్బంది పడే అవకాశం ఉంది అనేది మనకు కనిపిస్తుంది. మరి మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి? వుడ్ యూ లైక్ టు ఆన్సర్ దిస్? ఆన్సర్ ఏంటమ్మా దీనికి? The US withdrawal from WHO poses a serious threat to global health and collaboration. That is the main idea of this article. What can be inferred from the passage? Passage నుంచి మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు, ఏం చెప్పొచ్చు? ట్రై చేయండి. So your answer, global health issues require international cooperation and shared responsibility. అదే కదా మనం చెప్పొచ్చు, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉండాలి. నో వన్ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీవన్ ఈజ్ సేఫ్ అన్నారు. నో వన్ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీవన్ ఈజ్ సేఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉండాలి, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఎవరి మట్టుగా వాళ్ళు పనిచేస్తే అవ్వదు అని. వాట్ ఈజ్ ద అదర్ ఎస్యూమింగ్ ఇన్ ద ప్యాసేజ్? అదర్ ఏం ఎస్యూమ్ చేసుకుంటున్నారు? అదర్ మనసులో ఏముంది? US ఈజ్ ద ఓన్లీ నేషన్ కేపబుల్ ఆఫ్ లీడింగ్ గ్లోబల్ హెల్త్ ఎఫర్ట్స్ అనుకుంటున్నారా? US హ్యాస్ బీన్ ఎంటైర్లీ ఫెయిర్ అండ్ అన్బయాస్డ్ ఇన్ ఇట్స్ ఆపరేషన్స్ అని అనుకుంటున్నారా? US డెసిషన్ టు లీవ్ WHO విల్ నెగిటివ్లీ ఇంపాక్ట్ గ్లోబల్ హెల్త్ ప్రోగ్రామ్స్. ఎస్, ఇది ఆధార్ అనుకుంటున్నారు. అమెరికా చెప్పిందే కరెక్ట్ అని కాదు, అమెరికా మాత్రమే అన్నీ చేయగలుగుతుందని కాదు, దానివల్ల ఆల్రెడీ ఉన్న హెల్త్ ప్రోగ్రామ్స్ ఇంపాక్ట్ అవుతాయి అనేది ఆధార్ యొక్క అజంప్షన్. విచ్ ప్రోగ్రామ్స్ ఆర్ లైక్లీ టు బి ఎఫెక్టెడ్ బై ది US's withdrawal from WHO? ఏ ప్రోగ్రామ్స్ ఎఫెక్ట్ అవుతాయి? స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఇనిషియేటివ్సా,
హెచ్ఐవి ఎయిడ్సా? ఎస్, ఈ ప్రోగ్రామ్స్ ఎఫెక్ట్ అవుతాయి. చిన్నపిల్లల క్వశ్చన్ అది. వాట్ క్రిటిసిజం డస్ ద యుఎస్ హ్యావ్ అగెన్స్ట్ డబ్ల్యూహెచ్ఓ? డబ్ల్యూహెచ్ఓకి వ్యతిరేకంగా అమెరికాకున్న క్రిటిసిజం ఏంటి? ఈజీ క్వశ్చన్, మీరు పెట్టండి అది. ఏంటమ్మా? ఇట్ మిస్హ్యాండిల్డ్ కోవిడ్-19 పాండమిక్ అండ్ షోడ్ ఇట్స్ బయాస్ టువర్డ్స్ చైనా. ఇది తన యొక్క అజంప్షన్, ట్రంప్ యొక్క క్రిటిసిజం. స్టన్నింగ్లీ షార్ట్ సైటెడ్ అని చెప్పి రాసాం. సో దీని అర్థం ఏంటి? పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా? దీని మీనింగ్ ఏంటి? ఈ నాలుగింట్లో ఏది దానికి ఎఫెక్టివ్ మీనింగ్ అవుతుంది? స్టన్నింగ్లీ షార్ట్ సైటెడ్. షార్ట్ సైట్ అంటే అర్థం ఏంటి? లాంగ్ టర్మ్ విజన్ లేకపోవడం, ల్యాకింగ్ ఫోర్ సైట్ అండ్ విజ్డమ్. ముందు చూపు లేకపోవడం, ఒక విజ్డమ్ లేకపోవడం. హేమంత్, సి ఎలా అవుతుందమ్మా? అసలు అది ఎఫెక్టివ్ అనేది పాజిటివ్ వర్డ్, షార్ట్ సైటెడ్ అనేది నెగిటివ్ వర్డ్. నెగిటివ్ వర్డ్కి మీరు సి ఎలా పెడతారు? బేసికలీ ఇట్స్ ఏ నెగిటివ్ వర్డ్ కదా. షార్ట్ సైటెడ్ అంటే అర్థం ఏంటి? ముందు చూపు అంటే ముందు చూపు లేదు, జస్ట్ షార్ట్ టర్మ్ థింకింగ్తో ఉన్నారు అనే మీనింగ్లో వస్తుంది అది. సో ఈ మూడు కూడా పాజిటివ్ వర్డ్స్, అవి వచ్చే అవకాశమే లేదు. ఇది ఒక్కటే నెగిటివ్ వర్డ్. సో ఆన్సర్ ఈజ్ బి. పాజిటివ్ నెగిటివ్ అనేది చూసుకోవాలి. కొలాబరేషన్ మీనింగ్ ఏంటి? కొలాబరేషన్ అంటే వర్కింగ్ టుగెదర్ ఫర్ ఏ కామన్ గోల్. కామన్ గోల్ కోసం కలిసి పనిచేయడం కొలాబరేషన్. ఈక్విటీ మీనింగ్ అంటే చెప్పాను, ఫెయిర్నెస్, జస్టిస్. ఫెయిర్నెస్ అండ్ జస్టిస్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈక్విటీ. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 rupees. It comes with lifetime validity.